ఓవైపు కరోనా కేసుల వ్యాప్తి భారీగా పెరిగిపోతుంటే మరోవైపు కొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్కు మొబైల్లో మెసేజ్లు పెడుతున్నారు. దీంతో లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అల్వాల్లోని సెయింట్ మైకిల్ స్కూల్ ముందు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. లాక్డౌన్తో ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే వీళ్లలో ఫీజులు ఎలా చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించాలని ఆదేశాలున్నప్పటికీ స్కూల్ యాజమాన్యం మాత్రం పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడినా వారు నిరాకరించడంతో పాఠశాల ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిస్థితుల దృష్ట్యా 50% ఫీ చెల్లించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. స్టార్టింగ్లోనే ఇయర్ మొత్తం ఫీజ్ పే చేస్తాం, ఇంక్లూడింగ్ వ్యాన్ ఫీజ్ కూడా. ఏ ఇయర్ మేము ఒక్కసారి కూడా డిడక్షన్ చేయమన్నారు. ఇప్పుడంటే సిచ్యువేషన్ ప్రకారమే మేము అందరం పేరెంట్స్ వచ్చాం 50% చేయమని. మా రిక్వెస్ట్ కొంచెం మేడం యాక్సెప్ట్ చేసి మాకు డిడక్షన్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాం. మా షాప్స్ అండి లాక్డౌన్ అప్పటి నుంచి క్లోజ్ అయినాయి, ఇప్పటి వరకు ఓపెన్ లేదు. మాకు చాలా లాస్ వస్తుంది, కానీ మేము బేర్ చేస్తున్నాం లాస్. కొంచెం వాళ్ళు మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి కదా, కొంచెం అర్థం చేసుకొని మాకు డిడక్షన్ చేస్తే మేము పేరెంట్స్ అందరి తరఫున మేము అందరం హ్యాపీగా ఉంటాం. ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. లాస్ట్ ఒక పాప 9th క్లాసు, బాబు 6th క్లాసు. 10 years నుంచి అసోసియేషన్ ఉంది స్కూల్ నుంచి. ఈ మధ్య నాకు 18 years నుంచి ఒకటే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. బట్ నాకు సాలరీ లాస్ట్ 5 months నుంచి 22% పే చేస్తున్నాను. అది కూడా బ్రేకప్గా ఇస్తున్నాను. బట్ నేను ఈ వాటెవర్ ఫీజు స్కూల్ ఫీజు ఇవ్వడానికి నేను రెడీగా లేను, నేను అంత పే చేయడానికి లేను. 50% పే చేయమని రిక్వెస్ట్ చేసి లాస్ట్ టైం 14th రోజు కూడా మేము మెమోరాండం అండ్ డిస్కసింగ్ సార్తో వాళ్ళతో డిస్కస్ జరిగింది. బట్ వాళ్ళు అగ్రి కాలేదు. మీరు ఏంటంటే తర్వాత చూస్తాము కానీ ఇప్పుడు మాత్రం కట్టండి అంటున్నాడు. మేము ఎప్పుడైనా ఫీజులు పే చేసినా కూడా రెగ్యులర్గా పే చేశాము, యాన్యువల్ ఫీ చేశాము. 21వ తారీఖు రోజున అందరం కలిసి ఇక్కడికి వచ్చి టైం అది కోవిడ్ టైం ఉన్నా కూడా డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫీజులు పే చేశాము. బట్ మేము 50% పే చేయడానికి రెడీ ఉన్నాము. లేదు అంటే టీసీలు తీసుకునైనా లేకుంటే అందరూ పేరెంట్స్ తరఫున అందరినీ హెల్ప్ చేయాలని మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఇది అంబుల్ రిక్వెస్ట్. ఇది ఇంతవరకు మేము స్కూల్కి ఎంతో రకంగా సాయం చేశాము. అంటే ఫీజుల రకంగా ఎప్పుడు కూడా గేటు ముందుకు రాలేదు. ఫస్ట్ టైం, సెకండ్ టైం మొన్న 14th రోజు వచ్చాము. మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు హెల్ప్గానో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు కంపల్సరీ మీరు ఫీజు డిడక్షన్ చేయాలి, 50% చేయాలి. మీరు రెడీ టు పే 50% తీసుకొని సపోజ్ చేసుకొని మేము వచ్చి ఫీజు పే చేస్తాం. మేము ఏదైతే 50% మీరు ఆనరబుల్ చేస్తాను. లేదు అంటే ఇంకా పెద్ద స్థాయి వరకు మేము తీసుకొని వెళ్ళి మేము చేయగలుగుతాము. ఎందుకంటే మాకు చాలా కష్టంగా ఉంది. లైవ్ ఉండడానికే మాకు చాలా ప్రాబ్లం కనిపిస్తుంది. ఇది వేరే రకంగా కాదు, నేను ఇంత స్టేట్మెంట్ ఇస్తుంది వేరే రకంగా కాదు. ప్లీజ్ మేనేజ్మెంట్ మీరు కొంచెము చూసి మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ పేరెంట్ అసోసియేషన్ గురించి ఇది యాక్టివ్ పర్సన్గా నేను మాట్లాడుతున్నాను, ఇంకా వేరే ఉద్దేశం మాత్రం లేదు. ప్లీజ్. स्कूल में पढ़ रहे हैं हम लोग, 100 के ऊपर पेरेंट्स है, सब क्लास के पेरेंट्स आए सो है. This is the second time we have come. The management is not agreeing to reduce the tuition fee. It is telling that the government has passed the GO which is asking them to only take fees as per the last year's structure. So they are telling we have not increased the fees. Whereas all the parents, whether they are working or whether they are doing business, everybody is affected. So that is what we are requesting. We have come 2 times here. They are telling the same thing, saying that individually the parents have to come, show their pay slip showing that if their income has been reduced, we will give you some kind of concession. But this is not agreeable. Why? Because every parent is affected, whether it be rich people, middle class or poor, everybody is affected. So we are requesting a flat across the board reduction of tuition fee by 50%, which the management is not ready to agree. They are telling only maybe 2 months of the entire year tuition fee, academic year, 2 months fees only can be held by the parents, and rest we have to pay them. Actually what they are demanding, you people, what they are demanding is you have to pay. The parents are having, every parent mostly has paid the annual fee, which is not been used because of the lockdown. And there is no school running. So annual fee lo em untadandi?
యాన్యువల్ ఫీలో స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, ఎలక్ట్రిసిటీ, బిల్డింగ్ ఫీజు, యోగా క్లాస్ ఆ ఫీజు ఉంటే అది బ్రేకప్ కూడా ఇస్తలేరు కదా యాన్యువల్ ఫీకి. అది వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. ఇంకా ఏమంటే మనం ట్యూషన్ ఫీ పే చేయాలి, 2 months హోల్డ్ చేసి పెట్టండి, మిగతాయి మొత్తం పే చేయండి అని చెప్తున్నారు. Actually, they are running the online classes, sir. Online classes they are running. They are paying only 75% of the salary to the teachers. That is what the management is confirming. So when they are paying 75%, when we are also getting, so 2 months పట్టుకుంటే ట్యూషన్ ఫీ 10% కూడా రాదు. Okay. యాన్యువల్ ఫీ అది కూడా అకాడమిక్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ అవుతుంది.